హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సొంతంగా ఒక ఛాలెంజ్ తీసుకుందాం. 1 అవర్లో యాప్స్కి సంబంధించి పొట్టకు సంబంధించి ఎన్ని క్రంచెస్, ఎన్ని లెగ్ రైజెస్, ఎన్ని రష్యన్ ట్విస్ట్ ఇవన్నీ చేయగలుగుతాం అనేది ఎన్ని చేయగలుగుతామో చూద్దాం. టైం వచ్చేసి ప్రజెంట్కి 4:11. ప్రజెంట్కి టైం వచ్చేసి 4:11. ఒక 5 మినిట్స్ అట్లా వార్మప్ చేసుకున్నా, కంప్లీట్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే. సో చూద్దాం 1 అవర్కి ఎన్ని చేయగలమో చూద్దాం. స్టార్ట్ చేద్దాం. అనుకున్నట్టు ఇది సెకండ్ డే. అయితే దీని ఎన్నికల రోజు ఏం చేసిన అంటే 4400 జంపింగ్ రోప్ చేసిన. అప్పటికే లెగ్స్ అనేటివి ఫుల్ పెయిన్ వచ్చేసినాయి. కానీ మళ్ళీ నెక్స్ట్ డే మిస్ కాకూడదు అనేసి ఇప్పుడు లెగ్ రైజెస్ స్టార్ట్ చేసిన. ఇంకొక విషయం ఏంటంటే వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది అనేసి టైం ల్యాప్స్ పెట్టినా. అయితే ఇప్పటికైతే 100 లెగ్ రైజెస్ అయిపోయినాయి. చూద్దాం, ఇంకా కంటిన్యూ చేద్దాం. అయితే 100 లెగ్ రైజెస్ కంప్లీట్ చేసిన తర్వాత అంత ప్రెషర్, పెయిన్ ఏమి అనిపించలేదు. తర్వాత సెకండ్ సెట్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం కొంచెం పెయిన్, అప్పుడే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి. సో అట్లే కంటిన్యూ చేసిన. 50 వరకు ఫ్రీగానే అనిపించింది. తర్వాత 50 తర్వాత చుక్కలు కనపడినాయి. అయితే 1 అవర్లో ఎన్ని చేయాలనేదే కదా ఛాలెంజ్, సెల్ఫ్గా తీసుకున్నాం. సో చేసిన. దీంతో 200 లెగ్ రైజెస్ కంప్లీట్ అయినాయి. టైం వచ్చేసి 4:25. అంటే ఫస్ట్ 100, ఇప్పుడు ఒక 100, 200. ఆడొక 10 మినిట్స్ సెకండ్ టైంకి స్పీడ్ కొట్టినాం. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. 4:25 అంటే మనం 5-10 వరకు చేయొచ్చు. చూద్దాం, కంటిన్యూ చేద్దాం. ఈ లెగ్ రైజెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే దాని ఎన్నికల రోజు దుమ్ములు వేసిపోయింది. ఇప్పుడు ప్రజెంట్కి లెగ్ రైజెస్. సో నెక్స్ట్ డే ఖచ్చితంగా రెస్ట్ తీసుకుంటా. చూస్తున్నారు కదా లెగ్ రైజెస్. ఇంకా థర్డ్ సెట్కి ఇంకా చుక్కలు చాలా పెయిన్ ఎక్కువ వచ్చింది. అయినా కానీ అట్లా చేయడం జరిగింది. చూద్దాం. అప్పుడే ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది, నడక మారింది. 300 లెగ్ రైజెస్ కంప్లీటెడ్. టైం వచ్చేసి 4:31. టైం వచ్చేసి 4:31. అంటే 20 మినిట్స్లో 300 లెగ్ రైజెస్ కంప్లీట్ చేసినట్ట. 4:11కి స్టార్ట్ చేసినాం. 4:11కి స్టార్ట్ చేసినాం. 4:32 అయింది. అంటే 22 నిమిషాలు. 22 నిమిషాల్లో మనము 300 లెగ్ రైజెస్ చేసినాం. సో ఇంకా మనకి టైం ఉంది. ఇంకా మనకి 40 మినిట్స్ టైం ఉంది. ఆ 40 మినిట్స్లో ఏమేమి చేయగలవాలో చేద్దాం. కంటిన్యూ చేద్దాం. ఇంకా 40 మినిట్స్ టైం ఉందిలే అనేసి కొంచెం బాగా లెగ్స్ ఫ్రీ చేసుకుందామన్న టైం కూడా రాలేదు. ఎందుకంటే మన ఛాలెంజ్ ఏంది, 1 అవర్లో మనం ఎన్ని లెగ్ రైజెస్ చేయగలము అనేది కదా ఛాలెంజ్. సో దాన్ని బేస్ చేసుకొని స్పీడ్గా ట్రై చేసిన. బట్ అంత స్పీడ్గా చేయలేకపోయినా. అంటే ఫస్ట్ చేసినటువంటి 300కి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది. దీంతో 400 లెగ్ రైజెస్ అయిపోయినాయి. టైం వచ్చేసి 4:38. సో ఇంకా మనకి టైం ఉంది. 5:10కి మనం ఆఫ్ చేయాలా. ఇంకా దండిగా ఉంది టైం 1 అవర్కి. చేద్దాం, ఇంకా చేద్దాం. అయితే బాగా గమనిస్తే లెగ్ ఒకటి స్లో నడుస్తుంది. ఎందుకంటే నేను స్కిప్పింగ్ మహిమ. అయితే ఇంకా అవన్నీ పట్టించుకుంటే కష్టం అనేసి మళ్ళీ స్టార్ట్ చేసిన. 400 లెగ్ రైజెస్కి ఎంతో కష్టమైంది. ఇంకా ఒక 100 కొట్టేస్తే 500 అవుతాయి కదా. ఈ 500 కంప్లీట్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో బలవంతంగా ఇష్టమైన కష్టమైన అట్లే చేయడం జరిగింది. ఇంకా టైం అయితే ఇంకా చాలా ఉంటుంది. బట్ ట్రై చేసిన, ఇంకా బెస్ట్ చేయడానికి ట్రై చేసిన. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. సో 500 లెగ్ రైజెస్ కంప్లీటెడ్. టైం వచ్చేసి 4:46. అంటే మనకి 5:10కి, అంటే 4:10కి స్టార్ట్ చేసినాం. 5:10కి ఎండ్ చేయాలా. సో దాని ప్రకారం చూసుకుంటే మనకు 15 మినిట్స్ టైం ఉంది. 4:46.
15 మినిట్స్ కాదు 25 మినిట్స్ ఉంది. చూద్దాం, ట్రై చేద్దాం. 500 లెగ్ రేజెస్ కంప్లీటెడ్. ట్రై చేద్దాం, ఇంకా ట్రై చేద్దాం. 500 లెగ్ రేజెస్ కంప్లీట్ అయినాడు కాబట్టి ఇప్పుడు మనము రష్యన్ ట్విస్ట్ 1 2 1 2 ఎన్ని చేయగలుగుతామో చూద్దాం, ట్రై చేద్దాం. లెగ్ రైజెస్ చేసిన తర్వాత లెగ్స్ అనేవి పైకి లేట్లే. సో దీనికి ఆల్టర్నేటివ్గా మనం ఏం చేద్దాం అనేసి రష్యన్ ట్విస్ట్ గుర్తొచ్చింది. సో రష్యన్ ట్విస్ట్ చేసిన. సో 100 రష్యన్ ట్విస్ట్ కంప్లీటెడ్. టైం ఎంత అయింది? 4:52. టైం వచ్చేసి 4:52. సో మనం 4:10కి స్టార్ట్ చేసినాం. 4:10కి స్టార్ట్ చేసినాం. సో ఇప్పుడు 4:52 అంటే మనము 5:10కి స్టాప్ చేయాలా. సో ఇంకా మనకు టైం ఉంది, చేద్దాం, కంటిన్యూ చేద్దాం. రష్యన్ ట్విస్ట్ బాగానే కొంచెం ఈజీగానే అనిపించింది. ఫస్ట్ 100 టైమ్స్ ఈజీగానే అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే రష్యన్ ట్విస్ట్ చేసేటప్పుడు నేను లెగ్స్ పైకి లేపట్లే. సో దానివల్ల నేను ఎక్కువ చేయగలుగుతున్నా. ఇఫ్ ఇన్కేస్ లెగ్ పైకి లేపేటట్లు అసలు చేయలేమనే విషయం అందరికీ తెలిసిందే. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. 200 రష్యన్ ట్విస్ట్ కంప్లీటెడ్. టైం వచ్చేసి 4:56. సో ఇంకా మనకి టైం ఉంది. 5:10 వరకు మనం అనుకునేది. 4:56 అయింది. చేద్దాం, ఇంకా చేద్దాం. అయితే ఇందాకనే చెప్పినా కదా, రష్యన్ ట్విస్ట్లో మనం లెగ్ పైకి లేపడం కాబట్టి మనం చేయగలుగుతున్నాం. ఇఫ్ ఇన్కేస్ లెగ్స్ పైకి లేపి చేయాలంటే మనకి తాత ముత్తాతలు కనపడతారు. నెక్స్ట్ వచ్చేసి రష్యన్ ట్విస్ట్లో 1 by 1 కదా. సో 1 2 1 2 లాగా అట్లా 100 ఈజీగా చేయవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. దీంతో 300 రష్యన్ ట్విస్ట్ కంప్లీటెడ్. టైం వచ్చేసి కరెక్ట్గా 5 అయింది. ఇంకా మనకి టైం ఉంది, 10 మినిట్స్ టైం ఉంది. ట్రై చేద్దాం. ఇంకా 10 మినిట్స్ ఉంది అనేసి ఏం స్లో చేయకుండా అదే స్పీడ్లో కొట్టేసిన. చూసినారు కదా, రష్యన్ ట్విస్ట్లో రైట్ సైడ్ 1 లెఫ్ట్ సైడ్ 2 అట్లా 3 4 అలా 100 టైమ్స్. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దండి. అప్పటికే చుక్కలు కనపడుతున్నాయి, పడిపోతున్నా. అయినా కానీ మళ్ళీ లేచి మళ్ళీ ఇంకొక సెట్ చేద్దాం అనుకున్నా. 400 రష్యన్ ట్విస్ట్ కంప్లీటెడ్. టైం వచ్చేసి 5:04 అయింది. 5:04 అయింది. ఇంకా మనకి 6 మినిట్స్ ఉంది, చేద్దాం. ఎలా అయినా కానీ మనం దాన్ని 500 రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో కొంచెం స్పీడ్గా చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే నేను టైం ల్యాబ్స్ పెట్టిన వీడియో, ప్రతి ఒక్క రెప్యుటేషన్ ప్రతి ఒక్క రెప్ ఖచ్చితంగా చేసిన. లాస్ట్ 10 ట్రిప్స్ అయితే చుక్కలు కనపడుతున్నాయి, అయినా కానీ చేసిన. చూద్దాం. 500 రష్యన్ ట్విస్ట్ కంప్లీటెడ్. టైం వచ్చేసి 5:07 అయింది. ఇంకా మనకి టైం ఉంది, 3 మినిట్స్ టైం ఉంది. 3 మినిట్స్లో చేద్దాం. 3 మినిట్స్లో మిగతా లెగ్ రైజెస్ చేద్దాం, చూద్దాం. ఇంకా 3 మినిట్స్ ఉంది కదా అనేసి ఎందుకు వేస్ట్ చేయడం అనేసి మిగతా లెగ్ రైజెస్ చేయడం జరిగింది. 45 50 లెగ్ రైజెస్ చేసిన. అప్పటికే ఇంకా చుక్కలు కనపడినాయి. ఇంకా దాంతో ఆ వీడియో ఇంతటితో ఆపేద్దాం అనుకున్నాం. లాస్ట్లో వచ్చేసి 46, ఓన్లీ 46 లెగ్ రైజెస్ మాత్రమే చేయగలిగిన. అప్పటికే టైం అయిపోతుంది. టైం వచ్చేసి 5:09. సో ఇది ఈరోజు వీడియో. మనము సెల్ఫ్గా తీసుకున్న ఛాలెంజ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. అయిపోయింది టైము 5:10.